పూరా లోకల్ మేమే నిర్మాణం చేసుకున్నాం ఇవి. అప్పుడు ఒక 4 years కింద ఎమ్మెల్యే గారు మాకు, మేము లోకల్, మేము మాదాపూర్ స్థానికులం, వాళ్ళు కుమారి అంటే అనే వాళ్ళు ఇక్కడి నుంచో వచ్చి అదంతా ఒక 40 షాపులు ఆక్రమించారు ఫుట్పాత్ మీద. మేము ఫుట్పాత్ మీద వేసుకోమని చెప్పినాం, మాకు వద్దన్నాం. అయితే వద్దంటే ఇక్కడ చూపించారు, టీఎస్ఐసి వాళ్ళే చూపించారు. ఇప్పుడు మధు సార్ కూడా ఉన్నారు ఆ రోజు, ఇవాళ కాల్ చేయించిన మధు సార్ కూడా ఉన్నాడు. 2 సిఐలు, కానిస్టేబుల్, మన ట్రాఫిక్ ఏఎస్ఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ వాళ్ళే వచ్చారు లోపలికి. దీంట్లోకి సంబంధమే లేదు అసలు. వాళ్ళు ఫుట్పాత్ మీద కుమారెడ్డి దగ్గర ఎంత జనం ఉంటుంది, 100 జనం 1000 జనం ఉంటుంది. ఒక అంబులెన్స్ వాళ్ళకి రావాలంటే ఒక అర్ధగంట పడుతుంది. అట్లాంటిది విడిచిపెట్టి ఇప్పుడు ఖాళీ ప్రదేశం, ఇలా పార్కింగ్ ఉన్నది, పార్కింగ్ ప్లేస్ ఉన్నది, ఇళ్ళనే కూర్చొని తింటారు. మంచి చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీలో వస్తారు. పొద్దుకి సాయంత్రం పొద్దుగాల 4కి మేము స్టార్ట్ చేస్తాం టిఫిన్స్. 4 గంటలకు టిఫిన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఈ కార్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో, క్యాబ్ డ్రైవర్లు, వాళ్ళు పొద్దున్నే టిఫిన్స్ తెచ్చుకోలేరు, ఇంట్లో వాళ్ళని ఇంట్లో లేపి చేయించుకోలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి తింటారు. మేము ఇప్పుడు ఎన్ని షాపులు కూల్చేస్తారు? ఇలా ఒక 40 షాపులు కూల్చేసారు. 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అంటే ఎంత నష్టం జరిగింది? ఒక్కొక్క షాప్కి వచ్చేసి అందరం ఏర్పాటు చేసుకున్నాం. అందరం డబ్బులు వేసి, మట్టి పోయించి, షెడ్లు వేసి ఒక 20 లక్షలు ఏర్పాటు చేసి, 20 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొన్న ఉటావుటిగా వచ్చి 12:30, 1 గంటకు వచ్చి లోపలికి మర్రీరు. లోపలికి వచ్చేసి చక్కగా ఇక్కడి నుంచి లోపలికి వచ్చి దబా కొట్టుకుంటూనే పోతున్నారు. ఎవరికి చెప్తలేదు. నోటీసులు ఇచ్చిన ఏమన్నా? ఏమి ఇవ్వలే, మాకు చెప్పలే. ఒక్క నిమిషం కూడా ముందు చెప్పలే. వచ్చిందాక మాకు తెలియదు. మేము ఈ జనాలు ఈ సాఫ్ట్వేర్లు తిన్నికి వస్తారు. ఈ తిన్నికి వచ్చిన జనాలలో మేము అందించుకుంటా మేము నిలబడ్డాం. మాకు అసలు తెలియదు ఈ విషయం, ఏది తెలియదు. లోపలికి వచ్చిందాక వచ్చిన వాళ్ళు లాగేసిరు బయటికి. తినే వాళ్ళని పరిగెత్తిరు, ఇస్రాకులు పట్టుకొని పరిగెత్తిరు. అంత సీరియస్గా ఒక తీవ్రవాదుల లెక్క దాడి చేశారు. మాట్లాడిస్తలేరు. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము, మాట్లాడుతున్నారు. మాట్లాడి మధు సార్ అని చెప్పి డిఏ ఉన్నాడు, దానితో మాట్లాడి మళ్ళీ ఏర్పాటు చేపిస్తామన్నారు. ఇక మరి ఈ విషయం ఏమనంటే హైడ్రా అంటారు. ఇక హైడ్రా కూడా ముందు భవిష్యత్తు కోసం, మా పిల్లల కోసము హైడ్రా జరుగుతుంది. హైడ్రా మేము నాల మీద కట్టినామా, చెర్ల కట్టినామా, ఒక రోడ్డు పక్కన ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉన్నాం మేము. ఒక 1/2 కిలోమీటర్ లోపల. ఇక ఇది ఖాళీ ప్రదేశం. అక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉంటుందో. మా కుమారంటి దగ్గర విచ్చలవిడిగా ట్రాఫిక్. కుమారంటిని ఒకరోజు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు తీపిస్తేనే సీఎం గారు స్పందించారు. ఆ సీట్ వెండింగ్ వాళ్ళ దగ్గరికి ఎవరు పోవద్దన్నారు. కుమారంటి విషయంలో అంటే సీఎం సానుకూలంగా ఉండి మీ పైన ఇట్లా చేసిందని అనుకోవచ్చా? లేదు, అట్లా అనుకోవద్దు. ఆయన విషయంలో అట్లా అనుకోవద్దు. ఎందుకంటే అందరికీ సమానమే. ఇది ఆయన దృష్టికి పోయిందో లేదు. ఇంకా ఆయన దృష్టికి పోతే మాకు కూడా న్యాయం చేస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. అంటే మేమేమన్నా కబ్జా పెట్టినామా, మేమేమన్నా ఇక్కడ గంజాయి అమ్ముతున్నామా, మేమేమన్నా తెల్లందాకా పొద్దుందాకా ఏమన్నా మేము పడకలు గిడకలు చేస్తున్నామా, ఇంకేమన్నా చేస్తున్నామా? ఏమీ లేదు కదా. మేము పొద్దున వస్తాం, సాయంత్రం నైట్ 1 గంట వరకు ఆయన ఇచ్చిన పర్మిషనే. అప్పుడు అమ్ముకుంటాం, వెళ్ళిపోతాం. మా ఇంటికి మేము పోతాం, మళ్ళీ పొద్దున్న లేచి వస్తాం. మాకు ఆ ఓటర్లతో సంబంధం, మాకు జాగ్రత్తతో కూడా సంబంధం లేదు. ఏదైనా ఉంటే మాకు చెప్పొచ్చు. అంటే ఒక్కొక్కరికి రోజు ఎంత నష్టపోయి ఉంటారు? ఆ రోజు ఒక్కొక్కరు దాదాపు 20,000, 30,000 రూపాయల దాకా నష్టపోయారు. అట్లా 40 కుటుంబాలు, 40 దుకాణాలు, 200 కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. గల ఈయనే ఉంటున్నాం మేము, కావాలి కూర్చుంటున్నాం అంతా ఈయనే. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మరి సీఎం గారు స్పందించాలి, మాకేదో ఇప్పియాలి. మేము ఆయన ఏం అంటలేం. మేము ఈయన ఇట్లా చేసిండు హైడ్రా గురించి మాట్లాడుతూ అదే అంటున్నా కదా. మేము చెర్ల కట్టలేం, మేము నల్లల మీద కట్టలేం. వాళ్ళది కూల్చొని అంటే ఇది కరెక్టే ఆయన చేసేది కూడా. ఎందుకంటే కబ్జాలు అయిపోయినాయి మొత్తం. 100 ఎకరాల ఉన్న చెరువు 40 ఎకరాలకు 50 ఎకరాలకు వచ్చింది. 50 ఎకరాలు పోయింది. ఈ నాలల మీద కూడా మేము చూసినాం, కడుతున్నారు అంతా, స్లాబ్లు వేసి కట్టుకుంటున్నారు. ఇంటి కిందకే నాల పోతుంది. అది కరెక్ట్ కాదు. అది ఎక్కువైతే ఏమవుతుందంటే ఇంట్లోకి వచ్చేస్తుంది, వేరే ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అట్లా జరుగుతుంది. కానీ ఇదైతే అన్యాయం. ఆడ ఫుట్పాత్ మీద కుమారంటి లైన్లో 40 షాపులు ఉన్నాయి. ఇచ్చలవిడ పబ్లిక్ 1 గంట సేపు కూడా టైం ఉన్నది మనం లోపలికి రానికే. ఆడకి రావాలంటే ఇంత టైం పడుతుందంటే ఒక 1/2 hour టైం పడుతుంది. ఒక అంబులెన్స్ మేము ఎన్నిసార్లు అంబులెన్స్ క్లియర్ చేసినాం ఆడ, మేమే చేసినాం. మరి అసలు ఇక్కడ చూస్తున్నాం కదా, మనం మాట్లాడే ప్రదేశంలో ఏమైనా ఉందా, ఏదన్నా వాళ్ళకు అడ్డం ఉందా, ఏదన్నా ఉందంటే తీయనేయండి. దానికి మేము ఓకే, మేము గవర్నమెంట్కి అడ్డు చెప్పాం, వ్యతిరేకం మాట్లాడాం. ఇప్పటిదాకా కూడా వ్యతిరేకం మాట్లాడలే. మేము మొన్న నుంచి కూడా సీఎం గారి గురించే మాట్లాడుతున్నాం. ఆయన స్పందించాలి, ఆయన మాకు ఇవ్వాలి. మేము పునర్నిర్మాణం చేసుకుంటాము, మేము నడుపుకుంటాం యథావిధిగా.